అందరికీ నమస్కారం. అరుంధతి న్యూస్కి స్వాగతం. అనంతపురం అర్బన్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి ప్రసాద్ గారు బరిలోకి నిలబడారు. తనదైన శైలిలో ఈరోజు తన ప్రచారాన్ని రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల వారికి పరిచయం అవుతున్నారు, కలుపుకొని వెళ్తున్నారు. ఖచ్చితంగా మీ వర్గానికి న్యాయం చేస్తాం, నేను మద్దతుగా నిలబడతానని కూడా హామీ ఇచ్చారు. ఇదివరకే చూసాం, అన్ని వర్గాల వారితోనూ, బీసీలతోనూ, ఎస్సీలతోనూ, ఎస్టీలతోనూ, మైనారిటీలతోనూ, వయస్సులతోనూ, బలిజలతోనూ, ఇలా అన్ని వర్గాల వారితోనూ ఈరోజు ఆయన మమేకమయ్యి ఆయన హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా మీకు నేను అండగా ఉంటానని కూడా తెలియజేశారు. ఏదైతే అనంతపురం అర్బన్ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చిన్నవాటి వానకు కూడా రోడ్లన్నీ నీళ్ళమయమైపోతున్నాయి, చెరువుల్లో తలపిస్తున్నాయి. ఈరోజు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, రోడ్లు వెడల్పు లేదు, డంపింగ్ యార్డ్ అలానే ఉన్నారు. వచ్చిన 3 నెలల్లోనే డంపింగ్ యార్డ్ తరలిస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేశారు. ఇప్పటికి 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దాని గురించి ఆలోచించేది మర్చిపోయారు. కనీసం నీళ్ళు ఇచ్చే వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. రంగురంగు నీళ్లు, రస్నా కలర్లో ఉండే నీళ్లు కూడా ఒకానొక సమయంలో సరఫరా చేశారు. సో దీనన్నింటికీ ఈ అధికార పార్టీ బాధ్యత రాహిత్యమే కారణం తెలుస్తోంది. సరైన అధికారులు నియమించుకోకపోవడం, అధికారుల అచేతన వ్యవస్థ, అధికారులకి సరైన మద్దతు రాజకీయాల నాయకుల నుంచి సపోర్టుగా రాకపోవడం, ఒక ప్రణాళిక లేకపోవడంతో ఈరోజు అధికార పార్టీ ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారు. సరిగ్గా నీటిని కూడా సరఫరా చేయలేని వ్యవస్థలో మనం ఉన్నామని సొంత కార్పొరేటర్లు ఎదురు తిరిగిన కాలంలో మనం చూసాం. దగ్గుబాటి గారు ఇవన్నీ పరిశీలించి అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అయితేనేమి, డంపింగ్ యార్డ్ తరలింపు అయితేనేమి, మంచినీటి వ్యవస్థను రోజువారీ మంచినీటిని సరఫరా చేస్తాం, రోడ్లు వెడల్పు చేస్తాం, డ్రైనేజీ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంకా మిగిలిన యూత్ ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని కూడా తెలియజేశారు. స్వతహాగా ఆయన వ్యాపారవేత్త, ఎంటర్ప్రెన్యూర్. ఆయన హైదరాబాద్లో కూడా కొన్ని సంస్థలు నెలకొల్పి ఈరోజు ఎంతోమంది యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎంపీటీసీగా ఎన్నికయ్యి, ఆ తర్వాత ఎంపీపీగా ఎన్నికయ్యి ఆయన గొప్ప పనులు చేశారు, అభివృద్ధి పనులు చేశారు రాప్తాడు ప్రాంతంలో. ఇప్పటికీ రాప్తాడు మండలం ప్రాంత ప్రజలందరికీ తెలుసు దగ్గుబాటి గారి గురించి. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. బెస్ట్ ఎంపీపీగా నేషనల్ అవార్డు, జాతీయ అవార్డును కూడా పొందారు. సో అలాంటి వ్యక్తి అనంతపురం అర్బన్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రావడం చాలా సంతోషదాయకం. ఈసారి కొత్త వ్యక్తిని మనం చూద్దాం. ఎప్పుడు ఎన్నుకున్న వాళ్ళని ఎన్నుకొని అనంతపురం ప్రజలం మనమందరం అలసిపోయాం. ఈసారి మార్పు కోరుకుందాం. ఎప్పుడు ఎన్నుకున్న వాళ్ళని ఆ కుటుంబం ఈ కుటుంబం అనుకుంటా ఎప్పుడు వారిని ఎన్నుకొని అనంతపురం ఎలానో ఉందో ఇలానే ఉంది, గత 10 ఏళ్ల ముందు ఎలానో ఉందో ఇలానే ఉంది. సో ఈసారైనా అభివృద్ధి పదంలో నడిపించే నాయకునికి మనం మద్దతు తెలుపుతాం. ముఖ్యంగా యువతగా ముందుకు కదులుతున్నారు దగ్గుబాటి ప్రసాద్ గారు. యువతగా చిన్న వయసులోనే ఎమ్మెల్యే టికెట్ పొందారు. సో యూత్ అంతా కూడా, యువకులందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలబడాలి. ఎంపీపీగా ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాల, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక ఎమ్మెల్యే అయితే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మీరే ఆలోచించండి. సొంత పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ విభేదాలున్నా అందరినీ కలుపుకొని వెళ్ళారు. తన సమయస్ఫూర్తితో ఈరోజు పార్టీని ఏకతాటిపైకి తెచ్చారు, నాయకులను కూడా కలిపారు. సో చిన్న ఒడిదుడుకులు సహజం పార్టీలలో, కానీ అవంటిని ధీటుగా ఎదుర్కొని అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ గారు ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా అనంతపురం ప్రజల ఆశీస్సులు ఆయనకు కావాలి. మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి. అభివృద్ధిలో నడిపించే ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారికి మీ విలువైన ఓటును, మీ అమూల్యమైన ఓటును వేసి ఆయన గెలిపించండి. అనంతపురాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో నిలిపించడానికి కారకులు అవ్వండి. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓటింగ్లో మీ అమూల్యమైన ఓటుని ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గారికి వేయండి. యువకుడుగా, ఉత్సాహవంతుడుగా ఆయన మనం గెలిపించుకుందాం. అందరం కూడా అనంతపురం అభివృద్ధికి సహకరిద్దాం.